సో ఇప్పుడు ఏంటి మీ సినిమా సంగతి చివరిగా కంక్లూడ్ చేద్దాం, చాలా టైం తీసుకున్నాము. యా, ఏంటి ఇండియన్ ఫైల్స్ ఏంటి? అది బొమ్మకు మురళి గారు నన్ను హీరోగా ఊహించుకొని తయారు చేసిన కథ. అంటే నాకు తెలియదు అది. ఒక ఫైన్ ఈవినింగ్ చేసిండు తను, అన్న నిన్ను హీరోగా చేసి ఒక సినిమా చేయాలని నాకు ఉందనంటే నేను మళ్ళీ గిచ్చుకున్నా. నన్ను ఎందుకు అనిపించింది నీకు అని అంటే, ఎందుకో తను ఒక 2-3 ఆప్షన్స్ చూసిండు. ఒకటి ఆజాద్, మన ఇప్పుడు ఎంపీ అయిండు. తర్వాత ఇంకొకరు కన్నయ్య, జిగ్నేష్ అనుకున్నాడు. తను యాక్టింగ్ స్కిల్స్ ఉంటే నేర్పితే వస్తే రాదు. తర్వాత వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పారంజిత్తో అనుకున్నాడట అసలు ముందు. సో ఇలాంటి వ్యక్తి తెలుగులో ఎవరున్నారు అని చూస్తే దయాకర్ తేలింది. సో కనపడడం కూడా హీరోగానే కనపడుతుంది. అట్లా అనిపించింది. రెండవది తనను ట్రైన్ చేయవచ్చు, నేను కమ్యూనికేషన్ ఈజీ, తర్వాత లోకల్. సో ఇట్లా అని. ఏంటి స్టోరీ ఏంటి? కాశ్మీర్ ఫైల్స్ కాంపిటీషనా? నాకు తెలిసి నేను అనుకుంటా ఇండియన్ స్క్రీన్ మీద అఫ్ కోర్స్ మన ఈ మధ్య వచ్చిన మూవీల్లో కల్కి, ఇంకేదో కొన్ని సినిమాల ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నాయి కదా. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా, అది ఒక 12 to 13 minutes ఉంటుంది. నెవర్ ఇండియన్ హిస్టరీలో చాలామంది చెప్పరు. అక్కడక్కడ ఇతిహాసాల్లో, పురాణాల్లో, లేకపోతే చారిత్రక గ్రంథాల్లో ఉండేది ఒక నేపథ్యం ఉంటుంది. అది 7 stages ఉంటుంది. అది ఏది మానవ పుట్టుక నుంచి రాజ్యాంగం ఏర్పడేంత వరకు భారతదేశంలో జరిగిన మార్పులు, ఈ ఆధిపత్యం వివక్షకు సంబంధించిన కొంత అది ఉంటుంది. సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు. సో దయాకర్ రోల్ దయాకరే, ఓకే, అద్దంకి దయాకరే. ఆయన ఎదుర్కొన్న సవాళ్ళే. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ సెమీ బయోగ్రఫీ అనొచ్చు. సో వాటిని కొంచెం ఎడిట్ చేస్తున్నాం మరి దాన్ని, ఎందుకంటే నా హీరోయిక్గా కాకుండా సబ్జెక్ట్ హీరోయిక్గా ఉండాలనే ఉద్దేశం. కొన్ని నాకే అవి కొంచెం అంటే ఎక్కువ అనిపించలేదు, కానీ ఇప్పుడు మన బయోగ్రఫీ ప్రజలకు అవసరం. బయోగ్రఫీ మీన్స్ ఒక సామాన్య దళిత యువకుడు ఎదిగి వస్తున్న క్రమంలో వస్తున్న ఛాలెంజెస్. ఓకే, అఫ్ కోర్స్ అది డిఎన్ఏ గురించి, ఆర్ఎన్ఏ గురించి. ఈ కాలపు మన భారతీయులకు తెలియదు డిఎన్ఏ అంటే ఏదో, అంటే అటువైపు స్టడీస్ లేవు. దాన్ని చేస్తూ జరుగుతున్న రాజకీయ అంశాలను చర్చించే ఒక ఇస్తుందా మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్? సెన్సార్స్ అన్నీ వస్తాయి, పెద్దగా కాంట్రవర్సీ ఏం లేదు. ఏముంటాయి ఇప్పుడు ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ లాంటి సినిమాలే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన సినిమా, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది సినిమా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ పైన వచ్చింది. సో అట్లాంటివి వచ్చినాయి. ఇవి సమాజానికి అనుకూలంగా ఉండేవి. సమ్ టైమ్స్ నేను అనుకుంటా చరిత్ర, వాస్తవ చరిత్ర ప్రజలకు తెలవాలి. వాస్తవ చరిత్ర అంటే మళ్ళీ నేను చరిత్రగానే చూపించేటట్టుగా దర్శకుడిని నేను చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే కొన్ని వాస్తవాలను చెప్పలేని స్థితికి వెళ్ళిపోయినాయి. కొన్ని వాస్తవాలు చెప్పలేని స్థితికి వెళ్ళిపోయినాయి. అంబేద్కర్ గారి అంత స్వేచ్ఛ కూడా ఈ కాలంలో ఉన్నాయని నేను అనుకోను. ఆయన అందరి మీద కొన్ని అభిప్రాయాలు వెలుబుచ్చిండు తన కొన్ని పుస్తకాల్లో. అట్లా కాకుండా సమాజంలో ఈ సమానత్వం, వివక్ష లేని భారతదేశంతో పాటు డెమోక్రసీని మరింత పర్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంత పెద్ద సందేశాత్మక సినిమాలు తీయమని మనోళ్ళకి చెప్పా, ఏది మన డైరెక్టర్లకు వీళ్ళకి చెప్పా. కానీ సమ్ టైమ్స్ ఎక్కడనో అది తలగాలి, ఉండాలి, ఐడియాలజీ అయితే అందుబాటులో ఉండాలి, చూడాలి. రాజ్యాంగం పుస్తకంగా పెట్టాలనే డిమాండ్ వస్తున్నది ఏది చదువుల్లో. ఎందుకంటే నువ్వు ఏ పునాది మీద నిలబడ్డావో నీకు తెలియకుంటే, నువ్వు 17th floorలో ఉండి కింద బేస్ ఏందో తెలియకుంటే సమస్య కదా. ఇన్ని విధానం ఇది. కొంతమంది ఏం చేస్తుండ్రు, ఈ మనుశాస్త్రాన్నో లేకపోతే ఇంకో వెనకటికి పాలించిన పరిపాలన ఇది కదా ఇప్పుడు మనం అనుసరించాల్సింది అంటారు. కాదు, ఇప్పటికి ఇదే, ఇప్పటికైతే రాజ్యాంగమే రాసుకున్నది. సో మనం అంగీకరించింది, నువ్వు పుట్టంగానే దాని మీద చేసి ఇది నాది అని చెప్పి ఇప్పుడు అది ఉండే. సో దాని రాజ్యాంగం తర్వాత డెమోక్రసీని కాపాడే విధంగా కొంత ఈ సామాజిక నేపథ్యాలన్నీ కొంత ట్రేస్ చేస్తాం. ఆ చిన్న టైంలోనే 2 hours 20 minutes సంథింగ్ ఉన్న టైంలోనే ఏదో చెప్పాలని ఒక ప్రయత్నం దర్శకుడు చేసిండు. దానికి నా ముఖాన్ని వాడుకున్నాడు అంతే. వీడు కొంత క్రెడిబుల్ అనుకున్నాడో లేకపోతే సంథింగ్ మనకు ఉపయోగపడతాడు అనుకున్నాడు. మన తర్వాత కీరవాణి గారు దాన్ని విన్న తర్వాత ఆయన మ్యూజిక్ చేసిండు. అంతకుముందు మిత్రుడు అనుకుంటే గద్దరన్న పాట పెట్టాలనుకున్నాం. గద్దరన్న పాటకి మనోని మ్యూజిక్ చేయమన్నాం.
గదర్ అన్న పిచ్ ఎట్లా ఉంటుంది నీకు, హై పిచ్ ఉంటుంది. భయపడుతున్నాడు మనోడు, అరే ఏందిరా వీడు ఇట్లా భయపడుతున్నాడు, ఏం చేయాలి మరి. పాటనేమో ఈయనకు చాలా లైఫ్ టైం పాట అది, ఏది బానిసలారాలు ఇండిరా అని. ఆయన రెహమాన్ గారితో చేయించాలనుకున్నాడు ఒక్క పాట, కానీ రెహమాన్ ఇప్పుడు నాకు ఎందుకంటే పాపం ఆయన కవిత గారి పాట ఒకటి ఉండే చూడు బతుకమ్మది, ఆ తర్వాత తెలుగులో రెహమాన్ గారు చేసిన పోలీస్ అని ఇంకేదో సూపర్ పోలీస్ సంథింగ్, ఆయన తమిళ్తో జీన్స్ తమిళే, తెలుగు పర్టికులర్గా చేసిన వాటిలలో సక్సెస్ కాలే మనోడు. ఏంది మన తమిళ అస్తిత్వంతో కొట్టిన మ్యూజిక్ తెలుగులో డబ్ అయితే అది సూపర్ హిట్ అయింది. తర్వాత ఈ బతుకమ్మ పాట కూడా గౌతమ్ మీనన్ సంథింగ్ ఎవరు దాన్ని చేసింది. సో ఇటు చూస్తే కీరవాణి చాలా పాజిటివ్గా ఉన్నారు. తర్వాత ఈ కొమరం భీముడు అనే పాట ఉంది చూడు, ఆ కొమరం భీముడు అనేది రాసింది మదన సుందారి అనే బేస్ గద్దరన్న. ఓకే ఓకే. సో తాను ట్యూన్ తీసుకుంటున్నా అని చెప్పి వారినే మీరు పాడండి అన్న అని చెప్పి కీరవాణి గారు రిక్వెస్ట్ చేసినట్టున్నది. అంటే నేను పాడే వాటికే నేను పాడతా, వేరేటోళ్ళకు ఉన్నాను అన్నాడు. అది నాకు కూడా అప్లై కదా, ఇప్పుడు నా సినిమాకు పాడమని అంటున్నా అంటే ఆయన ఉండాలి కదా అని ఆయన కొరకు పాత్ర క్రియేట్ చేసిన మీన్స్ ఈ స్టోరీలో మర్జ్ అవుతుంది అది. సో అప్పుడు కీరవాణి గారిని రిక్వెస్ట్ చేసిండు. ఆ రోజు రాజమౌళి గారు కూడా ఉండే, జస్ట్ మీ పాట అనేది పక్కన పెట్టండి సార్, అసలు ఫస్ట్ మనం మేము కలిసి పని చేస్తున్నాం అనేది మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఉన్నారు. దానికి ఒప్పుకున్న తర్వాత ఇంకో పాట ఉండే, అది చాలా రాగయుక్తంగా ఉంటుంది, చాలా లోతైన పాట. అది మన మౌనశ్రీ మాలిక్ రాసింది, అది రేపే తెలుస్తుంది. ఆ పాట పాడించడానికి మనోని పేరేమో ఉండే చాలా ఎక్కువ, సుఖ్వీందర్ సింగ్ అట్లా అనుకున్నాం. దానికంటే బెటర్గా ఈ ట్యూను వీరు పాడుతున్నప్పుడు కొంత చూసినాం కదా, గదర్ గారి పాడేటప్పుడు వారే పాడితే బాగుంది, రిక్వెస్ట్ చేసి సార్ ఈ పాట మీరు పాడండి సార్ అన్నాం. ఇక పాట కాదు నేను మ్యూజికే చేస్తా, అసలు స్టోరీ చెప్పరని అంతా విన్నాడు, కొంచెం కనెక్ట్ అయ్యిండు. నేను చేసేస్తా అని చెప్పేసి ఆయన చేయడం. రెండవది నా దృష్టిలో అయితే అది చిన్న సినిమాగా అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ కీరవాణి గారు ఆడేసరికి అది జస్ట్ దాని రేంజ్ పెరిగిపోతుంది. వాస్తవానికి నేనైతే నేను న్యూ కాబట్టి ప్యాడింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఒక మ్యాచ్యూర్డ్ లీడ్ మనకు యాక్టర్స్ ఉండాలని నేను ప్రయత్నం చేసినట్టు ప్రకాష్ రాజ్ గారు ఉండే. సరే ఆయనకు అసలు షెడ్యూల్స్ కాదు, డేట్స్ లేవు, అసలు చాలా బిజీగా ఉండే. తర్వాత కొన్ని సందర్భాల్లో వారిని నానా పటేకర్ గారిని ట్రై చేసినాం. ఆయన కొన్ని సినిమాలు ఒప్పుకుంటుండు, అది కూడా ఇక సమస్యలు లేకుండా ఈ పూణే క్షేత్రంలోనే ఉంటుండే, ఆయన వ్యవసాయ క్షేత్రంలో. తర్వాత ఎవరిని నానా పటేకర్ తర్వాత ఒక దశలో నసిరుద్దీన్ షా అనుకున్నాం ఈ సుమన్ గారి పాత్రకు. తర్వాత ఇంకా ఎవరో ఉండే, ఇక వీళ్ళు ముగ్గురు అనుకున్న తర్వాత ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చి నటించడం అనే దానికంటే లోకల్లోనే మన శుభలేఖ సుధాకర్ గారు, సుమన్ గారు, పెద్ద క్రూనే, మకరంద్ దేశపాండే అది హిందీలో కొంచెం అంత ఫేమస్గా ఉంటారు. అంటే మల్టీ ఇప్పుడు 5-6 భాషలు కాబట్టి ఒక ఫేస్ ఇప్పుడు సుమన్ గారు అనుకోండి తమిళ్లో, కన్నడలో, సౌత్ అంతా, మలయాళంలో, తెలుగులో ఆయన కొంత అవుతాడు. శుభలేఖ సుధాకర్ గారు కూడా అంతే. సో మకరంద్ దేశపాండే అంటే ఇక నీకు ఇండియన్ స్క్రీన్ మీద అన్నిటి. సో ఇట్లా ప్లాన్ చేసినాం. తర్వాత హీరోయిన్ పాత్ర అంటే వైఫ్ రోల్ ఉండే, ఇంద్రజ గారిని అడగంగానే వారు చేస్తాను. చాలామంది కొంచెం భయపడ్డారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ భార్యగా ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సినిమానేమో. నేను అనుకుంటా ప్రకాష్ రాజ్ గారు కూడా కొంత వెనకడి చేసింది ఇది కాంగ్రెస్ ఫండింగ్ మూవీ అనుకున్నాడేమో, అద్దంకి దయాకర్ హీరోగా ఉన్నాడు అని అంటే. కానీ అదేం కాదు. సరే జరుగుతున్న క్రమంలో మంచిగానే సినిమా వచ్చింది, దాన్ని ఎట్లా జనంలోకి తీసుకుపోవాలనేది. బట్ నేను నాన్ సీరియస్ యాక్టర్ని కదా, దీంట్లో చూసిన తర్వాత చాలా భయంగా ఉన్నది. ఇప్పుడు మన కెమెరాలంటే మనం ఎట్లా తీసుకుంటాం, కానీ వాటికి మనం పోజ్ ఇవ్వాలి. ఇవేమో మనం మాట్లాడేవి తీసుకుంటే పాపం ఫ్రెండ్లీ అమ్మలు ఇవి, అవేమో వాటికి అనుకూలంగా ఉండాలి పెద్దవి. 1-2 రోజులు తిప్పాల పడ్డా, బట్ సినిమా కష్టాలంటే అర్థమైంది. అట్లా సినిమా చేయడం చెప్పారు. డాన్సులు కూడా ఉన్నాయా? డాన్సెస్ ఉండవు, డాన్సెస్ ఒక పాట ఉండే కానీ వద్దని చెప్పిన. ఎవరన్నా మనోళ్ళు ఉంటారు కదా వాళ్ళతో చేయించేసి మనం ఫేస్ కనబడితే చాలు. కానీ మరి డ్యాన్స్ కూడా వచ్చు, కానీ నేను వేయడం అంత బాగుంటుందా అనేది ఉండే. ఏవో కాలేజీ రోజుల్లో అంతా డ్యాన్స్ వేసి చిరంజీవి డ్యాన్స్లు వేసుకుంటా, మనోని పవన్ కళ్యాణ్ డ్యాన్స్లు వేసుకుంటా, బాలకృష్ణ డ్యాన్స్లు వేసుకుంటా తిరిగిన వాళ్ళమే. సో అది కూడా ఉంది. బట్ నా డిఎన్ఏలో ఆర్ట్ ఉంది,
డాడీ కూడా ఈ యక్షగానాల్లో చాలా అక్కడ మా దగ్గర బెల్ట్ కమ్యూనిస్టులు అందరూ పాటలు పాడడం, డాన్సులు వేయడం, అసలు ఏం ట్రెడిషనల్. ఇప్పుడు రామాయణంలో రామునిగా, దీంట్లో అర్జునుడిగా, భాగవతంలో అర్జునుడిగా, సత్యహరిశ్చంద్రులో సత్యహరిశ్చంద్రుడు, మెయిన్ రోలే మా మేటేశగాడే మయ్య. ఆ డిఎన్ఏ ఉంది. కాకపోతే నేను చేయగలను అనే దగ్గర సందిగ్ధం ఉండే. 1-2 సెషన్స్ చేసిన తర్వాత ఎడిషన్స్ లాంటి సార్ పనికొస్తాడు సార్ అని వాళ్ళు చెప్తే ఎవరో 2-3 ట్యూటర్లను పెట్టి ఎక్స్ప్రెషన్ మనం మాట్లాడేటప్పుడు వచ్చే నేచురాలిటీ వేరు, నటించేటప్పుడు వచ్చేది వేరు. దయాకర్గా మాట్లాడుతుండంటే ఇది ఒరిజినల్గా ఉంటుంది. కానీ దయాకర్ పాత్ర దయాకర్ చేయాలంటే నష్టమైంది, కష్టమైంది అసలు. నేను దాని కొరకు ఒక 2-3 టేకులు ఫస్ట్లో తీసుకునేది. తర్వాత సేమ్ మన కెమెరాలు ఎట్లా తీసుకుంటారు, నేను మాట్లాడుతుంటే న్యాచురల్గా పబ్లిక్ మీటింగ్లో నేను మీతో షేర్ చేసుకుంటూ కెమెరాలు క్యాప్చర్ చేసినాయి. అటు తర్వాత పెద్ద ఈజీగానే అనిపించింది నాకు. మంచిగానే చేయొచ్చు, నటన కూడా మంచిగానే చేయొచ్చు అనిపించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.